హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. సో చాలామంది రన్నింగ్ చేసేటప్పుడు మోకాలు నొప్పి అంటున్నారు. ఇప్పుడు నేను వర్కౌట్ చేస్తుంటే లైట్గా జర్కిచ్చింది, నాకు కొద్దిగా రోడ్ క్రాస్ అవుతుంటే జర్కిచ్చింది. రోడ్ అంటే రోడ్ అని ఏం కాదు, ట్రాకే కొద్దిగా జర్కిచ్చినప్పుడు ఏం చేయాలంటే ప్రతి ఓళ్ళు వర్కౌట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రం 100కి 200% సింపుల్గా ఒక టెక్నిక్ వర్కౌట్ స్ట్రెంత్లింగ్ చెప్తా. ఆ స్ట్రెంగ్త్తో మీ బాడీలో ఉండే ఎక్కడైతే వీక్ మజిల్ ఏదైతే స్ట్రైన్ అయి ఉంటుందో దానివల్లనే నీ పెయిన్ వస్తుంటుంది, అంటే మోకాలు పెయిన్. ఆ మోకాలు పెయిన్ నేను ఎగ్జాంపుల్గా మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అది ఎట్లా చేయాలి ఏం చెప్పేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది లెఫ్ట్ లెగ్ మోకాలు నొప్పి వస్తుంది, అప్పుడు రైట్ లెగ్ చూడండి ఒకసారి ఇట్లా కిందికి ఎట్టుకోవాలి. రైట్ లెగ్ ఇట్లా కిందికి ఎట్టుకోవాలి. సో మడత పెట్టేసి ఈ లెఫ్ట్ లెగ్ని ఈ రైట్ లెగ్ కిందికి వెళ్ళి ఇవతలకి వెళ్ళి వేయాలి. ఒకసారి చూపి, మంచిగా కనిపిస్తుంది కదా మంచిగా. ఓకే, సో ఈ లెగ్ను ఏం చేయాలంటే మన చెస్ట్కి ఇట్లా గుంజి పట్టుకోవాలి. గుంజి పట్టుకుంటుంటే నీకు ఎక్కడ పెయిన్ వస్తుంటుంది, ఇక్కడ పెయిన్ వస్తుంటుంది. ఇది గ్లూట్ మజిల్ అంటుంది. అప్పుడు ఏమవుతుంది, నీకు మోకాలు అనేది స్ట్రెంత్ అవుతుంది అన్న. ఈ ఫిజియోస్ నువ్వు టాప్ మోస్ట్ ఫిజియోథెరపీలను ఎవరిని అడిగినా కానీ వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ ఫస్ట్ నీకు చెప్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా బెస్ట్ అంటే బెస్ట్. నువ్వు ఇది చేసిన తర్వాత 10 రోజుల్లోనే నువ్వు నాకు కామెంట్ చేస్తావు. ఎవరైతే మోకాలు పెయిన్, ఎవరికైతే గ్లూట్స్ ఇంజురీ ఉందో వాళ్ళకి గ్లూట్ పెయిన్, ఎక్కడైతే బ్యాక్ సిట్టింగ్ పెయిన్ ఎవరికైతే ఉందో, ఈ పెయిన్ ఎవరికైతే ఉందో కంప్లీట్ టాప్ టు బాటమ్ ఇక్కడ వరకు, ఎక్కడ యాంకిల్ టు ఈ గ్లూట్స్ వరకు, బ్యాక్ వరకు ఎవరికైతే పెయిన్ ఉందో ఈ ఎక్సర్సైజ్ చాలా 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 బెస్ట్ ఎక్సర్సైజ్. వర్కౌట్ చేసినప్పుడు ఏం చేయాలంటే రోజుకు ఒక 4 సార్లు చేసుకోండి, ఒక 4 టైమ్స్ చేసుకోండి. 4 టైమ్స్ ఒక 1 minute లేకపోతే 90 seconds చేసుకోండి. ఇట్లా 1 2 3 4 5 గుంజి పట్టాలి, 6 7 ఇట్లా రోజు ఒక 1 minute అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొద్దిగా లెగ్ దూరం పెట్టుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ 1 minute చేసుకోండి. బోత్ లెగ్స్, ఒక లెగ్ కాదు, బోత్ లెగ్స్ చేసుకుంటే కంప్లీట్గా రన్నర్స్. ఎందుకంటే ఈ కంటెంట్ మళ్ళీ మిస్ అయిపోతానేమో అన్న ఆలోచనతోని మొత్తం దోమలు వస్తున్నాయి. కంటెంట్ మిస్ అయిపోతానేమో, మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుందేమో అన్న ఆలోచనతోని నేను ఈ వీడియో తీసిన. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ఎక్సర్సైజ్ రూట్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేసుకోండి, ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మోకాలు నొప్పితో ఎవ్వరు బాధపడకండి. దాంతోపాటు మంచిగా నువ్వులు, ఒక 50 గ్రాముల నువ్వులు డైలీ తినండి, ఖచ్చితంగా మీకు మోకాలు నొప్పి తగ్గుతుంది. అందులో కొద్దిగా లైట్గా తాటి బెల్లం కలుపుకొని తినండి, చాలా మంచిగా తగ్గుతుంది. నేను వర్కౌట్ చేసి వచ్చిన, ఒక 20 కిలోమీటర్లు రన్నింగ్ చేసి వచ్చిన తర్వాత ఈ ఎక్సర్సైజ్ ఫస్ట్ నాకు పెయిన్ లైట్గా జర్కిచ్చినప్పుడే నేను ఈ ఎక్సర్సైజ్ చేయాలని చెప్పి రన్నింగ్ చేస్తుంటేనే నా మైండ్ థాట్ వచ్చింది. మీకు కూడా అంటే నాకు ఒక ఎక్స్పీరియన్స్ అన్నట్టు, రన్నింగ్ చేస్తుంటే నాకు ఎక్కడైతే పెయిన్ వచ్చిందో ఆ పెయిన్ కూడా 100% మీకు కూడా వస్తుంది. సో దానికోసం ఖచ్చితంగా మీకు నా నుంచి ఖచ్చితంగా ఒక ఎక్స్పీరియన్స్ కాబట్టి, సో ఏ ఇబ్బంది అయితే నేను పడుతున్నానో ఆ ఇబ్బంది మీరు కూడా 100% పడతారు కాబట్టి ఈ ఎక్సర్సైజ్ మీ ముందరికి తీసుకొచ్చిన. 10 మందికి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఛానల్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్. మీకు ఇంకొన్ని వీడియోస్ రావాలంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఆల్ ద బెస్ట్. జై జవాన్, జై కిసాన్.